జ్ఞానపీఠ పురస్కార గ్రహీత కళాప్రపూర్ణ డాక్టర్ రావూరి భరద్వాజ గారి జీవన సమరం 9వ భాగం 28/1/24. మనిషి కన్నా మృగం నయం అనేటువంటి శీర్షికతో వారు చెప్పే విషయాన్ని చూద్దాం. మనిషిని గురించిన నిర్వచనాలు బోలెడున్నాయి. అందులో ఒకటి 2 కాళ్ళ జంతువు అనేది ఆకస్మికంగా విన్నప్పుడు ఈ నిర్వచనం అమానుషం అనిపిస్తుంది. మానవ ద్వేషంతో కుతకుతలాడిపోతున్న మందభాగ్యుడెవడు కసి కొద్దీ ఈ మాట అని ఉంటాడని మనకు అనిపిస్తుంది. కానీ రామస్వామి గాథ వింటే ఈ నిర్వచనం కూడా సబబే సుమా అనిపించక మానదు అంటున్నారు భరద్వాజ. రామస్వామి పూర్వీకులది కనిగిరి తాలూకాలో చిన్న పల్లెటూరు. అంతో ఇంతో కొండ్ర ఉంది. దాన్నే నమ్ముకొని కాలక్షేపం చేస్తున్నారు. రామస్వామి తండ్రి పెద్ద వ్యవహారం. కిష్టయ్య గారి తీర్పు అంటే మరి ఇంకా దానికి తిరుగు లేదట. వేలెత్తి చూపించుకోకుండా బతికాడాయన. అందరిలోకి నేనే పెద్దోణ్ణి బాబు అన్నాడు రామస్వామి. ఎలుగుబంటి సిగమోర ముడిని గట్టిగా బిగించుతూ నేను అలాగే బతుకుదామనుకున్నా, కానీ భగవంతుడు నాకు ఆ రాత లేకుండా చేశాడు అని వాపోయాడు. రామస్వామి తండ్రికి 2 సంబంధాలు. ఇతన్ని తమ్ముణ్ణి కన్న తర్వాత పెంచలమ్మ చనిపోయి కిష్టయ్య బిడ్డల్ని చూసుకుంటూ బతుకుదామనుకున్నాడు. కానీ ఇరుగు పొరుగు వాళ్ళు అలా ఉండనివ్వల. 2 తులాల బంగారం 15 గొర్రెల్ని ఓలిగా ఇచ్చి లచ్చుబొమ్మను పెళ్ళాడాడు కిష్టయ్య. అప్పటి నుంచి ఆ సంసారంలో రవరవలు ప్రారంభమై. మా పిన్నమ్మ కూడా మంచిదే దొరా. ఆమె తమ్ముడితోనే వచ్చింది చావు. వాడు పరమ దొంగనా కొడుకు. కుప్పలు దోస్తాడు, మందలో పడి జీవాల్ని కాజేస్తాడు, తాగుతాడు, మనిషిని చంపుతాడు. కర్ర కత్తి లేకుండా తిరగడండి. ఇంతకుముందు మా అయ్య తాగి ఎరుగడండి బాబయ్య. ఏదన్నా పండక్కో పబ్బానికో 2-3 ముంతలు తాగేవాడు. నా కొడుకు మా పాల పడ్డ దగ్గర నుంచి కల్లుపాకలోనే కాపురం పెట్టాడన్నాడు రామస్వామి తండ్రి గురించి. అలా అంటున్నప్పుడు రామస్వామి కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. మా నాన్న ధర్మరాజేననుకోండి బాబు. పల్లెత్తి పరుషంగా మాట్లాడి ఎరగడు. నన్ను మా తమ్ముణ్ణి పొట్ట మీద కూర్చోబెట్టుకొని పాడేవాడు. మా ఇంటి ముందే పెద్ద చింత చెట్టు ఉండేదండి. దానికి ఉయ్యాల వేసి ఊపేవాడు. నేను పొలం వస్తానని మారాన్ చేస్తే భుజం మీద కూర్చోబెట్టుకొని పొలం దాకా తీసుకుపోయేవాడు. నాకు అన్నం చాలదేమోనని నేను అన్నం తిన్న తర్వాత తను తినేవాడండి అన్నాడు రామస్వామి తండ్రిని తలుచుకొని. అలాంటి కిష్టయ్య ఏడాది తిరక్క ముందే కళ్ళు ముంతకు కట్టు బానిసైపోయాడు. చీటికి మాటికి తమను కోప్పడుతూ ఉండేవాడు. ఆ కోపం ముదిరినప్పుడు చెయ్యి కూడా చేసుకునేవాడు. ఇరుగు పొరుగు వాళ్ళు అడ్డం వచ్చినా ఆగేవాడు కాదు. చావ చిత్తగబ్బాదిన తర్వాత తిక్క కాస్త దిగిపోయాక పిల్లల్ని చాటుకు తీసుకుని బావురుమని ఏడ్చాడు. 2-3 ఏళ్లకే మా నాన్న అన్ని విధాలా గుల్లైపోయాడండి. మా పినతల్లి మా నాన్నకేదో పసరు పోసుందని చాలామంది అనేవారు. మా పిన్నమ్మ మమ్మల్ని చచ్చేటట్లుగా కొట్టినా మా నాన్న అదిలించేవాడు కాదండి. ఇంకా బాధలు చూడలేక సాంబయ్య గారు నన్ను నా తమ్ముణ్ణి మా అమ్మ చెల్లెలి దగ్గర వదిలిపెట్టాడండి. మా చుక్కమ్మ పిన్ని మంచి దేవత. మా బాబాయి కూడా మంచోడే. ఆయన జీవాన్ని ఆడిస్తూ ఊరూరా తిరుగుతూ ఉండేవాడు. ఆయనతో పాటు నేను తమ్ముడు తిరిగేవాళ్ళం. ఎలుగుబంటితో అప్పుడే రామస్వామికి పరిచయమై
చిన్నాన్న చేసే పనులన్నీ రామస్వామి గమనిస్తూ ఉండేవాడు. తెలియని కిటుకుల్ని చిన్నాన్న కూడా రామస్వామికి చెప్పేవాడు. రామస్వామికి ఎలుగుబంటతో బాగా దోస్తీ ఏర్పడి దాని అవసరాలేమిటో అతను సులువుగా తెలుసుకోగలిగాడు. పసిబిడ్డలతో ఆడుకొన్నంత తేలిగా అతడు ఎలుగుబంటతో ఆడేవాడు. పెద్దయ్యాక ఎలుగుకు ఏది నేర్పాలన్నా సాధ్యం కాదండి. చిన్నప్పుడే సాధన చెయ్యాలి. ఏదో ఒక గుర్తు చెప్పి ఒక పని దాని చేత చేయించాలి. అలా రోజుల కొద్దీ సాధన చేశాక ఆ గుర్తు ఎవరు చేసిన జీవం అంటే ఎలుగుడ్డు ఆ పని చేస్తుంది. ఈ ఎలుగొడ్డు పేరు సింగన్న. చాలా మంది చూడండి, ఒక చేత్తో సలాం చేస్తుంది, 2 చేతులతో దండం పెడుతుంది, ముందు కాళ్లను నేలకు ఆనించి వెనక్కాళ్లను పైకెత్తి నడుస్తుంది. అచ్చంగా వెనక్కాళ్లతో కూడా నడుస్తుంది. ఆ మధ్య ఓ సర్కస్ కంపెనీ వాళ్ళు 2000 ఇస్తామని అమ్మమని అడిగారండి. మా ఆవిడ అమ్మమని పోరింది, నేనే ఒప్పుకోలేదు బాబయ్య. 10 ఏళ్లుగా అది నన్ను నా పిల్లల్ని పోషిస్తారు. అన్నం పెట్టిన దాన్ని అమ్ముకోవటానికి ప్రాణం ఒప్పదం లేదండి అన్నాడు రామస్వామి. సింగన్నగాడి ముట్టె నిమురు. తన బేరానికి ఇంతవరకు ఢోకా లేదన్నాడు రామస్వామి. పల్లెలకెళ్ళినా పట్టణానికెళ్ళినా తన చుట్టూ జనం మూగుతారు. సగం మంది అటు ఆట చూసిపోయిన మిగిలిన సగం మంది 5 పైసలు 10 పైసలు వేసినా జేబు నిండుతుంది. పల్లె చోళ్లలో గింజలు అన్నం కూడా దొరుకుతుంది. బస్తీల్లో డబ్బులు దొరుకుతాయి. రామస్వామికి ఇప్పుడు 3 పిల్లలు. 3 తన బావమర్ది దగ్గరే ఉంచేశాడు. తన బావమర్ది బెత్తగుంట్లలో రైల్వేలో పనిచేస్తున్నాడని, పిల్లలు అక్కడ చదువుకుంటున్నారని చెప్పాడు రామస్వామి. అయితే ఇంకో 2-3 ఏళ్ల కన్నా ఎక్కువ తిరగలేను బాబయ్య. ఈలోగా మా పెద్దాడు 10వ తరగతికి వస్తాడు. ఏ అయ్య కాళ్ళు పట్టుకొని వాడికింత పని ఇప్పిస్తే నాకు దిగులు ఉండదు. రామస్వామి తన భార్యను చూపించాడు. ఆవిడ లేవలేకుండా ఉంది. చేతిలో ఉన్న తాడును సందగా కదిపాడు. ఎలుగుబంటి ఓ కాలెత్తి సలాం చేసి ఇంకో రకంగా తాడును కదించాడు. 2 కాళ్ళు ఎత్తి నమస్కారం చేస్తున్నట్టుగా కదిపి ముట్టె ఆ కాళ్ల మీద ఆనించింది. మనిషికి జంతువుకు అదే తేడా. మనిషి చెప్పేదొకటి చేసేదొకటి బాబయ్య. ఇదుందే ధర్మరాజు ఏం చెబితే అదే చేస్తుంది. ధర్మరాజు ఏం చెబితే అదే చేస్తుంది. ఏం కావాలో అదే చేస్తుంది. విశ్వాసం దీని సొత్తు అన్నాడు రామస్వామి. విశ్వాసఘాతకులు, నమ్మక ద్రోహులు క్షణక్షణానికి పెరిగిపోతున్న ఈ కాలంలో రామస్వామి అన్న మాటలు అక్షరాల నిజమే అనిపిస్తోంది కదా. కంటి తలగడ కాదు, కళ నిజం కాదు. తంతి తలగడ కాదు, కళ నిజం కూడా కాదు. అయ్యగారు నన్ను క్షమించాలి. మీతో కబుర్లాడుతూ కూర్చుంటే నాకు గడవదు. అంతగా మాట్లాడాలనుకుంటే బెల్ కొట్టిన తర్వాత రండి, అప్పటికి పిల్లలంతా వెళ్ళిపోతారు అన్నాడు మునికన్నయ్య. అంత కోపము మరీ అంత విసుగు కాకుండా. అప్పటికే ఓ 12 మంది పిల్లలు అతని చుట్టూ గుమిగూడి ఉన్నారు. వాళ్ళందరూ మునికన్నయ్యను పీక్కు తింటున్నారు. వాళ్లను కసురుకోలా. వాళ్ళ తొందరకు తట్టుకోలేక బేరాన్ని పోగొట్టుకోనూ లేడు. 10 నిమిషాల సేపు అతని చేతులు యంత్రాల్లా పనిచేస్తాయి. మళ్ళీ గంట దాకా తీరుబడి. సరిగ్గా ఆ తీరుబడి సమయంలోనే మునికన్నయ్య తన్ను గురించి చెప్పాడు. మాది బుక్కపట్నం అన్నాడు మునికన్నయ్య. అంతలోకే బొంబాయి మిఠాయి మీద వాలిన ఈగల్ని తోలడంలో నిమగ్నైపోయి. ఏదో పొలం ఉండేది, ఇప్పుడు అది లేదులేండి. మీ పొలాలకు మళ్ళీ మావి బాగా పండవయ్య గారు. మీవి నల్ల భూములు, మీకు వానలు పడతాయి. పైగా కాలవలు మీ ఊళ్ళ మధ్యగా మీ ఇళ్ల ముందు నుంచి పోతాయి. మాకు నీళ్లకు మాలావు కరువు బాయిగారు. ఎండాకాలం వస్తేనే మీకు నీళ్ల కటకట. మాకు అన్ని కాలాలు ఎండలే, ఎప్పుడూ నీళ్లకు కరువే.
ఏ 2 ఏళ్లకు 3 ఏళ్లకు బాగా వానలు పడదు. ఆవురావురుమంటున్న పొలాలు ఎంత నీరున్నా అయిపో ఆనవాలు లేకుండా సాగు. మీరీ ప్రాంతం ఎప్పుడూ రాలేదనుకుంటా. తిరుపతి సరే, రాయలసీమ అంటే ఒక తిరుపతే కాదుగా. తాగడానికే మాకు నీళ్లుండవు, ఇక గొడ్డు గోద పొలము పుట్ర ఉండి మాత్రం ఏ లాభం అయ్యగారు అన్నాడు మునికన్నయ్య. 100 ఎకరాలున్న రైతు కూడా వరసాగ్గా 2 ఏళ్లు బెత్త తీస్తే కూలి చేయటం ఆ ప్రాంతంలో సర్వసాధారణం అన్నాడు మునికయ్య. అదెందుకో నాకు తెలియదండి. భగవంతుడు ఈ ప్రాంతం మీద పగపట్టినట్టున్నాడు. ఏదో కాలువలని చెరువులని లోతు చేయడమని నా బొందని బొక్కిసాయని అంటుంటా. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి వింటున్నా. ఒక్కటి జరగలేదు బాబయ్య అన్నాడు మునికన్నయ్య కోపాన్ని లోపల మింగుతూ. వానలు బాగా కురిస్తే అతనికున్న 4 ఎకరాల పొలంలో వేరుశనగ విరగ్గా పండుతుంది. కనీసం 4 తడులు నీరు పెట్టుకునే అవకాశం ఉన్న తనిలా బండి తోసుకు బతకాల్సిన అవసరం ఉండేది కాలవలా లేవు, వానలా కొరవు, విత్తన ఖర్చు కూడా గిట్టని వ్యవసాయం ఎంతకాలం చేయగలడు అతను. పొలం అమ్మేశారు, ఉన్న బాకీలు తీర్చేశారు, చెల్లికి పెళ్లి చేసేశారు. ఉన్న 4 రూపాయలు జేబులో వేసుకొని 10 ఏళ్ల కిందట తిరుపతి వచ్చి. ఇది 2వ కావటం అండి. మొట్టమొదటిసారి అంతకు 3-4 ఏళ్ల కిందట వచ్చా. అప్పుడు మా కిష్టప్ప మరీ చిన్నాడు. వాడికి ఏదో జబ్బు చేసింది. మా అమ్మ వెంకక్కనకు మొక్కుకుంది. జబ్బు నయమైంది, మొక్కు చెల్లించుకున్నాం. అప్పటికే మా నాన్న భుజం మీద కూర్చున్నాడు. మా అమ్మ ఆపసోపాలు పడుతోంది. నా నెత్తిన ఇంత మూట పెట్టారు. లేకే అడ్డగారు మాకిష్టప్ప ఇప్పుడు అదేదో అచ్చాఫీసులో పనిచేస్తున్నారు. 60-70 ఇస్తారనుకుంటా. మునికన్నయ్య చిన్నతనమంతా కలలు కనడంతో సరిపోయి అతనికి సిరుకు చొక్కా తొడుక్కుందామని, జులపాలు పెంచుకుందామని, మెళ్ళో సన్నని బంగారు గొలుసు వేసుకుందామని, మల్లెపూవుల్లాంటి తెల్లని లాగు వేసుకుందామని సరదా ఉండేది. మాకు 2 బజార్ల అవతల సుబ్బరామరెడ్డి గారుండేవారు. అయ్యగారు చాలా పెద్ద దొర. బోలెడని పొలాలు, నిమ్మ తోటలు, జామ తోటలు వారికి ఉండేవి. వారబ్బాయి రామచంద్రారెడ్డిది నా ఈడే. 4 రోజుల తేడాలోనే మేం పుట్టాం. రామచంద్రారెడ్డి చిన్నప్పటి నుంచి సిల్కు చొక్కాలే వేసేవారు. భుజాల మీద పడుతుండే జులపాలు పెంచుకునేవారు. మెళ్ళో సన్నని గొలుసు, ఆ గొలుసు మధ్యలో ఆంజనేయుల బిళ్ళ, అది బంగారందే అనుకోండి, వేసుకునేవాడు. పాల రంగులో ఉండే వదులు లాగులు వేసుకునేవాడు. చెవులకు కమ్మలుండేవి. నాకు కమ్మల మీద బుద్ధి పోలేదు గానండి, మిగిలినవన్నీ కావాలనిపించింది. చెబితే మీరు విడ్డూరం అనుకుంటారేమో బాబుగారు, ఆ సరదాలు నాకిప్పటికీ తీరలేదండి. ఆ బాధ అతని గొంతులో కన్నా కనుల్లో మరింత స్పష్టంగా కనపడి, మరింక చదువు గురించి అడగవద్దన్నారు. కలిగిన వాళ్లకు తప్ప లేని వాళ్లకు ఈ దేశంలో చదువు కూడా దొరకదన్నారు. వానాకాలం చదివేదో చదివినా అది ఎందుకు పనికిరాదు అన్నారు. కొంతకాలం ఓ మోటార్ వర్క్షాప్లో పనిచేశా. ఇంకొంతకాలం రైళ్ల దగ్గర మూటలు మోసా. ఏం పాడు బతుకులో అయ్యగారు. చచ్చేంత బరువు నెత్తికెత్తి పావలా దగ్గర నుంచి బేరమాడతారండి. బోలెడని ఖర్చులు చేస్తారండి. మా దగ్గరకు వచ్చేటప్పటికే లబ్బున ఏడుస్తారు. ఒకసారి హడావిడిగా బరువెత్తుకున్న అయ్యగారు బొంబాయి సేట్ బండిలో ఎక్కి బండి కదిలి సామాను లోపలికి విసిరేశా. సేటు నాకు డబ్బులు ఇవ్వరా? కూలి కోసం బండితో పాటే పరిగెత్తుతున్నా. అయినా వాడు డబ్బులు ఇచ్చే ధోరణిలో లేడు. బండి వేగం పుంజుకుంది. అయ్యగారు ఆ పూటకు అదే ఆఖరు బండి. ఆ డబ్బులు తీసుకెళితే తప్ప ఇంటి దగ్గర పొయ్యి వెలగదు. నేను అరిచా, చువ్వ పట్టుకొని బండిలోకి దూకుదామనుకొని
సువ్వని ఒడిసి పట్టుకున్న స్పీడ్ పెరిగింది. కాలు మెట్టి మీద పడటానికి బదులు జారిపోయి చేతి పట్టు విడిపోయింది అన్నాడు కన్నయ్య. అలా విడిపోయిన దాని ఫలితంగా అతని కాలు తొడ కూడా నరుక్కుపోయింది. తరువాత బండి ఆగిందనుకోండి, వాడిచ్చిందంతైనా మునికన్నయ్య కాలు మాత్రం మళ్ళా రాదుగా. పూర్తిగా నయమై ఆసుపత్రి నుండి ఎలా బయటపడేలోగా ఆ కుటుంబం నరక యాతనలు అనుభవించింది. మా అమ్మ ఇళ్లలో పనిచేసింది, కొండ మీద మూటలు మోసింది, తను పస్తులుండి నాకు పెట్టింది. 4 డబ్బులు పోగయ్యాక ఇంకాస్త అప్పు చేసి ఈ బండిని కొన్నది. ఇది చాలా గమ్మత్తుగా జరిగింది అయ్యగారు. నేను ఆసుపత్రిలో ఉండగా సుందర్ సింగ్ అని ఓ బొందిలీ తాత రోజు ఈ మిఠాయి అమ్మకానికి వచ్చేవాడు. ఉన్నప్పుడు కొనుక్కునేవాడిని, లేనప్పుడు అతను చాలా మంచివాడు. నేనంటే పిచ్చి అభిమానం. నేను ఆసుపత్రిలో ఉన్నంతకాలం ఫ్రీగా ఇచ్చాడు మిఠాయి, పీచు మిఠాయి అంటాం అది. ఆ తర్వాత చేయడం కూడా నేర్పాడు. అదే నాకు ఇప్పుడు బతుకు తెరువై. నా పాడే లాభాలు, నా పిచ్చిబద్ద లాభాలు 5 పైసల దగ్గర నుంచి ₹1 దాకా మిఠాయి కొంటా. పెట్టుబడి కూడా పెద్దగా అక్కర్లేదు. 2 కిలోల పంచదార, ఓ డబ్బాడు రంగు, వెదురు పూసలు, ఇదిగో ఈ డబ్బా అడుగుల ఈ స్టవ్, బస్ అంతే అన్నా. మునికన్నయ్య ఇటు అటు కదలలేడు. బండి మీద కూర్చోబెట్టుకొని ఈ స్కూల్ దాకా తీసుకొచ్చి తల్లి వెళ్ళిపోతుంది. మునికన్నయ్య సాయంత్రం దాకా అక్కడే ఉండి బేరం చూసుకుంటా. వస్తే తల్లి వస్తుంది, లేదా ఎవరైనా ఓ పావలా డబ్బులిచ్చి బండి ఇంటి దాకా తోయించుకు వెళ్తారు. ఊళ్ళో సరి తిరిగినా బేరం ఉండదు అయ్యగారు. ఇది చిన్నపిల్లలు తినే మిఠాయి కానీ పెద్దవాడు తినేది కాదు. అంటే పనికిరాదని కాదండి, అందరూ చూస్తుండగా పెద్దవాడు తినరు. అందుకే ఈ స్కూల్ నమ్ముకున్నా. ఈ పిల్లలు కూడా నా దగ్గరే కొంటారు. పావలా అర్ధ అప్పు కూడా పెడుతూ ఉంటారు. చాలామంది ఇస్తారు, పారిపోయే ఖాదాలు కూడా ఉంటాయనుకోండి అన్నారు. ఏం బతుకులే అయ్యగారు, ఈ మిఠాయి లాగానే ఉంటుందండి. ఇది చూస్తే అంత లావుగా బుజబిజలాడుతూ ఉంటుందా, నొక్కితే చెంత గింజ కూడా ఉండని సరుకది. ఈ వ్యాఖ్య మొత్తం మన సమాజానికి వర్తిస్తుంది కదా అని మనకు చొర కంటించారు రావూరి భరద్వాజ. మాయ తివాచ్. మనది చాలా చిత్రమైన సమాజం. ఈ చిత్రమైన సమాజంలో విచిత్రమైన సాంఘిక విలువలు కనబడతాయి. మన సమాజంలో కొందరు ఎక్కువ కులంలో పుడతారు, మరికొందరు మాదిరి కులంలో పడతారు, ఇంకొందరు అంటరాని కులంలో పడతారు. ఈ ఆఖరి కులంలో పుట్టిన వాడు శతాబ్దాలుగా ఊరికి దూరంగా ఉంటారు. వారు గ్రామాల్లోకి రావటానికే వీల్లేదు. కానీ గ్రామాలకు కావలసిన అర్థమైన చాకిరీ వాళ్లే చెయ్యాలి. వీరికి తాగటానికి నీళ్లుండవు, కానీ గ్రామస్తులకు కావాల్సిన నీటి బావుల్ని, చెరువుల్ని వీళ్ళే తవ్వాలి. వీరికి సొంత పొలాలు లేవు, కానీ ఊరి వాళ్ళ పొలాల్లో వీళ్ళు పనిపాట్లు చెయ్యాలి. వీరిని ఉద్ధరించే ప్రయత్నాలు గతంలో అక్కడ కనపడతాయి. కానీ ఆ ప్రయత్నాలకు ఒక నిర్దిష్టమైన రూపం వచ్చింది గాంధీ గారి కాలంలో. అంత క్రితం ఈ అంతరాని వాళ్లకున్న పేరును తొలగించి హరిజనులు అనేటువంటి గాంధీ గారి వ్యాప్తి చేశారు. అలాగే చెప్పొచ్చేది ఏమిటంటే, అబ్బులు ఈ అంటరాని కులంలో పుట్టారు. అతని పొలాల్లో పనిచేయటం, పశువుల్ని కాయటం, గొడ్డి చాకిరీ చేయటం, ఉన్నప్పుడు తినటం, లేనప్పుడు పస్తు పడుకోవటం తప్ప వేరొకటి చేత కాదు. నా చిన్నతనమంతా పల్లెల్లో గడిచిపోయిందండి. మా అయ్యతో పాటు నేను కూడా పొలం పోతూ ఉండేవాడిని. అయ్య అరక దున్నుతుంటే నేను కూడా అయ్యతో పాటు అరక వెంట తిరుగుతూ ఉండేవాడు. రాఘవయ్య గారి పొలం తెప్పగుళ్ళ పక్కగా ఉండేది. పొలానికి ఓ వేపుగా ఉబ్బలి వాగు ఉండేది. ఆ వాగంటే పెద్దవాళ్లకు చచ్చేంత భయం, కానీ కుర్రకారుకు బోలెడంత సరదా. నేను రోసయ్య గారి
నకిలేసుగాడు కలిసి తిప్పగుళ్ళ నుంచి రాళ్ళు బండలు తెచ్చి ఆ ఉబ్బలిలో వేస్తూ ఉండేవాడు. పైకి చెక్కు గట్టి నెర్రలిచ్చి మామూలు నేలలాగే కనిపిస్తుంది కానండి, అడుగు వేశామంటే పాతాళంలోకి లాగేస్తాం. చూస్తూ చూస్తూ ఉండగానే మేము వేసిన రాళ్ళన్నీ ఆ ఉబ్బలిలో మునిగిపోయాయి. ఎక్కడికి పోయేవో ఎంత దాకా పోయేవో మాకు తెలియదు అన్నాడు. సత్యారావు కింది పెదవిని సుతారంగా కొరుకు. అబ్బులుగాడి మూడో కొడుకు సత్యారావు. అసలు పెద్దవాణ్ణి రెండో వాణ్ణి కూడా అబ్బులు చదివిద్దామనుకున్నాడు. ఊళ్ళో బడి కూడా ఉంది, కానీ వేలు పళ్ళ. బడి రాఘవయ్య గారి పిల్లలు, వారి చుట్టాల పిల్లలు చదువుకుంటున్నారు. పైగా రాఘవయ్య గారి గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్. అబ్బులు పెద్ద జీతగాడుగా పనిచేస్తుంది అక్కడే. గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గారి కొడుకు, ఆ ప్రెసిడెంట్ గారి జీతగాడి కొడుకు పక్క పక్కనే కూర్చొని చదువుకోవటం ఇదేం దేశం కనుక. రాఘవయ్య గారు వద్దురా అని ఏనాడు అనలేదు, కానీ ఆ అబ్బులకే భయమేసి దిక్కుమాలిన చదువు కోసం కొడుకును పోగొట్టుకోవటానికి అబ్బులు సిద్ధంగా లేడు. రాఘవయ్య గారి ఆఖరి తమ్ముడు బాలకోటేశ్వరం ఏడాది కిందట తిప్పగుళ్ళ దగ్గర గూడెం ఆడదాన్ని అఘాయిత్యం చేసినప్పుడు రాఘవయ్య గారు ఊరు మొత్తానికి కట్టడి చేసి గూడెం వాళ్లను పనుల్లోకి పిలవడం మానేశారు. గూడెం అల్లాడిపోయింది. నెల రోజుల తర్వాత గూడెం కట్టకట్టుకొని రాఘవయ్య గారి పాదాక్రాంతమై ఈ జరిగిన 2 నెలలకే అఘాయిత్యానికి గురైన ఆడది దొంగ ఉబ్బలిలో పొరపాటుగా కూలిపోయింది. పొరపాటుగాని కొటేషన్ పెట్టారు, అంటే అక్కడ ఎవరో వీళ్ళే చేసి ఉంటారు. అప్పుడు నాకు 8 ఏళ్ళు ఉంటాయండి అన్నాడు సత్యారావు. నాకు ఈ సంగతులన్నీ బాగా తెలుసు, కానీ మా వాళ్ళెవరూ కిక్కురు మనల. అక్కడ బతకలేరు కూడా ఆ మాట అంటే. మా పెద్దన్నకు నన్ను చదివించాలని ఉండేది. ఆయన నన్ను బస్తీ తీసుకువచ్చి హాస్టల్లో చేర్పించాడు. అక్కడ నాతో పాటు ఇంకో 100 మంది పిల్లలు ఉండేవాళ్ళు. హాస్టల్ సంగతులు అడిగినప్పుడు సత్యారావు కళ్ళు ఎర్రబడ్డాయి. అది హాస్టల్ కాదు బాబు, నరకక్కు. గొడ్ల సాబడి కన్నా కష్టం. చదువు మానటానికి, చదువుకోవటానికి కాదు, తినటానికి కానీ పడుకోవటానికి ఎక్కడా సదుపాయం ఉండదు. గ్రామాల్లో ఉండే దోపిడీ ఒక రకం, ఈ హాస్టల్లో ఉండే దోపిడీ మరొక రకం. నాకు అసహ్యం వేసింది. హాస్టల్ వార్డెన్తో పోట్లాడి వాడిని కొట్టి పారిపోయి ఇచ్చానన్నాడు. చాలా రోజుల తర్వాత సత్యారావు గాలికి తిరిగాడు. చాలా రోజులు, కొంతకాలం పాటు ఇటుకలు రాళ్ళు కూడా మోశాడు. నన్ను చూసి జనం భయపడ్డారు. బహుశా ఆకారమే కారణం అనుకుని ఉంటానన్నాడు సత్యారావు నవ్వుతూ. గడిచిన 6 ఏళ్లుగా ఈ పనిలో ఉన్నాడు. ముందు రోజు కూలీకి పనిచేశాడు. రోజుకు 3-4 ఇచ్చేవాడు. ఆ తర్వాత పెద్ద పెద్ద గుత్తాదారుల దగ్గర పనిచేసేవాడు. ఆ తర్వాత మొత్తం ఇంటికి రంగు వేయటానికో సున్నం వేయటానికో కాంట్రాక్ట్ తీసుకునేవాడు. రంగులు సున్నం అతనే ఇచ్చేవాడు. తను మరొక అద్దరిని చేతి కింద వేసుకొని ఆ పని పూర్తి చేసి ఆ 2 కూలి ఇచ్చి మిగిలింది తను ఉంచుకుంటున్నాడు. ఇప్పుడు అయ్యా, నా అసలు పేరు సత్యారావు కాదండి, సత్తయ్య. హాస్టల్లో చేరినప్పుడు మిగతా పిల్లల్ని చూసి నేనే మార్చుకున్నాను. చిన్నప్పుడు చాలా దరిద్రం అనుభవించానండి. ఒక్కటే బుందు లాగు ఉండేది. గూడెం ముందు మర్రి చెట్టు కింద నిలబడి ప్యాంట్లు షర్టులు కొడుక్కున్న పిల్లల్ని చూసి అలాంటివి నాకు లేనందుకు ఏడ్చేవాణ్ణి. ఏడిస్తే వస్తాయని కాదండి, ఏడవటం తప్ప ఇంకేం చెయ్యలేను కనుక ఆ సరదాలన్నీ ఇప్పుడు తీర్చుకుంటున్నా. ఒక్క సంగతి చెప్పండి బాబుగారు, ఈ కుంచె నా చేతిలో లేకపోతే, నా ఒంటి మీద ఈ సున్నం మరకలు లేకపోతే నేను సున్నం కొడతానని మీరు కలలో కూడా అనుకోలేరు కదా, అవునా అన్నారు. మీరు పెద్దవారు, అనుభవం ఉన్నవాడు, నిజం చెప్పండి, తీయని కబర్లతో కడుపు నింటుందా బాబుగారు?
నీతికి నిజాయితీకి స్థానం ఉండద్దా? మాకేదో వరగబెడుతున్నామంటున్నారు, పెడుతున్నారేమో కానీ నాకు తెలియదు. మీలాంటి వాళ్లకు మా కోసం కాగితాల మీద కేటాయించిన కోట్ల రూపాయలు కనబడతాయేమో కానీ మాకు ముట్టే పైసలు గవ్వలు కనపడ. అమ్మ బాబోయ్, అభ్యుదయం అంటారు మీరు. అసలు సంగతి మాకు తెలుసు. నా చదువ ఏదో చేశాననుకోండి, ఇప్పుడు ప్రైవేట్గా చదువుకుంటున్నా. నన్ను కాస్త వాడు కాళ్ళు దొక్కుకోనివ్వండి. నేను తిన్నగా నిలబడితే నాలాంటి మరో నలుగురికి నా సాయం తప్పకుండా ఉంటుంది అన్నాడు సత్యారావు కుంచెను సున్నం బాల్చీలో ముంచుతూ. ఎరుకో ఎమ్మ ఎరుక. గతం మనకు తెలుసు, వర్తమానం తెలుస్తూనే ఉంది. ఇక మనకు తెలియందల్లా భవిష్యత్తు మాత్రం. రాబోయే కాలంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న కుతూహలం మానవ జాతిలో అనాది నుంచి ఉన్నది. భవిష్యత్ కాలంలో జరగబోయే సంఘటన ఫలానా విధంగా ఉంటాయని ఉండవచ్చని తెలుసుకోవటం ఎలా? ఇందుకుగాను మానవుడు అనేక మార్గాలను అవలంబించాడు. ప్రత్యేకంగా ఒక శాస్త్రాన్ని అభివృద్ధి చేశాడు. అదే జ్యోతిష శాస్త్రం. గ్రహాలకు, నక్షత్రాలకు, రాసులకు భవిష్యత్ కాలానికి లంకెలు వేసుకొని ఒక వ్యక్తి జన్మకాలాన్ని బట్టి అతని జాతక చక్రం వేసి ఫలానా గ్రహం ఫలానా స్థానంలో ఉంది కనుక ఫలానా రకమైన ఫలితం కలగవచ్చని ఆ శాస్త్రం చెబుతోంది. అలాగే హస్త సాముద్రికం కూడా చేతిలో ఉన్న రేఖలను అనుసరించి వ్యక్తి భవిష్యత్తును చెబుతారు. సంఖ్యాశాస్త్రం, ప్రశ్నాశాస్త్రం, గవ్వలాట, నాడీశాస్త్రం మొదలైనవన్నీ భవిష్యత్తును చెప్పేవే. ఈ కోపకి చెందిందే సోది కూడా. దీని ఎరుక చెప్పటం అని కూడా అంటారు. మరీ లోతులకు వెళ్లాల్సిన అవసరం లేదు, కానీ ముందు ముందు ఏం జరగనున్నదో ఇప్పుడే తెలుసుకోవాలి అని చాలా కుతూహలంగా అందరికీ ఉంటుంది. ఈ కుతూహలం ఖరీదు అవతల వాళ్ళ ఆర్థిక స్థాయిని బట్టి ఉంటుంది. ఒక్కొక్కప్పుడైతే చక్రవర్తుల, మహారాజుల, నవాబుల ఆస్థానాలు జ్యోతిష్య పండితులు ఉండేవారు. ఏ చిన్న పని చేయటానికైనా ఈ పండితులను సంప్రదిస్తూ ఉండేవారు. ఇప్పటికీ వీరి గిరాకీకి ఎలాంటి కొదవ లేదు. ప్రముఖ రాజకీయవేత్తలెందరో బహిరంగంగా, రహస్యంగా ఈ జ్యోతిష శాస్త్రవేత్తలు సంప్రదిస్తూనే ఉన్నారు. వారి సలహాల మేరకు నడుచుకుంటూనే ఉన్నారు. తోకల నరసమ్మకు ఎంత పేరు ప్రతిష్ట లేని మాట వాస్తవమే. ఆమె వృత్తిలో ఆమెకున్న నైపుణ్యం మాత్రం చెప్పుకోదగిందే అంటున్నారు భరద్వాజ్. మా స్వగ్రామం నెక్కల్లు, అంటే మా పుట్టింటి వారి. మేము నలుగురం అప్ప చెల్లెళ్ళ. నేను మూడోదాన్ని. మా అమ్మకు సోది చెప్పడం బాగా చేతనం. ఆమెకి అమ్మవారు కనపడి తలుచుకుంటే పూనకం వచ్చేది. ఆ పూనకంలో ఎవరేది అడిగితే దాన్నే చెప్పేది. నక్క కోటమ్మ సోది అంటే దానికి తిరుగులేదు బాబుగారు అన్నది నరసమ్మ తన తల్లిని గురించి చెప్పి. నరసమ్మ తండ్రి పేరు ఆదయ్య. ఆయనకు 50 పందులుండేవి. ఆ పందుల్ని పగలంతా పొలాల గట్ట మీద ఊరి వెలుపలా కాస్తూ ఉండేవారు. అలా చేస్తూనే పందుల ఎరువును పోగేసేవారు. ఆదయ్య గారికి అంతా ఆడపిల్లలే. తొలిచూలు మగపిల్లలు. పురిటిలోనే ఎన్నెమ్మ తగిలి చనిపోయారు. మళ్ళీ మగ నలుసు కలగల. మా పెద్దక్కను వినుకొండ ఇచ్చారు. రెండో అక్కను నరుకుళ్ళ పాడిచ్చారు. వాళ్ళ సంసారాలు బాగానే ఉన్నాయనుకోండి. మా అత్తవారి పూర్వం ఉయ్యూరు, మా ఊరే. దాన్ని విడిచిపెట్టి 10-12 ఇప్పుడు మేము పెదవాళ్ళలో ఉంటున్నాం అంది నరసం. సోదిని గురించి చెబుతూ నరసమ్మ ఆ వృత్తికి సంబంధించిన అనేక వివరాలు చెప్పింది. సోదిని నమ్మటం, నమ్మకపోవటం అనేది వాళ్ళ ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంది. తిరుపతి వెంకన్నను నమ్ముతున్న వాళ్ళు ఉన్నారు. ఆ దేవుణ్ణి తుడుతున్న వాళ్ళు ఉంటారు. దీనికి ఏం చెబుతారు? ఎవరి గురి వారిది. ఆమె దృష్టిలో ఇది నేర్చుకుంటే వచ్చే విద్య కాదు,
దీనికి కొంత సంస్కారం కావాలి, పూర్వజన్మ పుణ్యం కూడా కావాలి. అడ్డమైన తిళ్ళు తినే వాళ్ళకి, తాగి తందానాలాడే వాళ్ళకి ఈ విద్య పట్టుపడదు. సోది చెప్పేవారు, నేర్చుకునేవాళ్ళు కూడా నియమంగా నిష్టగా ఉండాలి. చచ్చి ఏ లోకాన ఉందోనో కానీ అబ్బాయి గారు, మా అమ్మ మహా ఇల్లాలండి. ఒక్క పూటనే అన్నం తినేది, సద్దిని పాచిపోయినవి ముట్టుకునేది కాదు, నీతులు దగ్గర కూడా రానిచ్చేది కాదు. ఇక్కడనే మా అమ్మ అయ్యా కొట్టుకు చచ్చేవారు. మా అయ్యకు రోజు నీచు కావాలి, మా అమ్మకు అదంటే పడిసావం. ఆయనే వండుకు తినేవాడు, రోజు తాగేవాడు, చెరువు తూము మీద కూర్చొని లెల్లాయి పదాలు పాడుతూకుండేవాడు. ఈ సంగతే చెబుదామనుకుంటున్నా. మా అమ్మ బాగా సోది చెప్తుంది అన్నాను కదా. మా అమ్మమ్మ ఇంకా బాగా చెప్పేదట. మా అమ్మ పొట్టిగా గుమ్మడి పండులాగా ఎర్రగా ఉంది, కాయపారు మనిషి, చెర్ర జుట్టు, ఎప్పుడు ఆముదం రాసుకునేది తల, చిక్కంటుతో దువ్వుకొని కొప్పు పెట్టుకొని, ఎప్పుడు పూలు మాత్రం పెట్టుకునేది కాదు. రూపాయంత కుంకుమ బట్టు, 2 చేతులకు 2 దండ కడియాలు, కాళ్లకు కడియాలు, అందెలు ఉండేవి. 2 జతల మెట్టలు, పిల్లెళ్ళు ఉండేవి. చెవులకు గుబ్బానీలు, ముక్కు బులాకీ ఉండే, ఎప్పుడు ఎర్రటి చీరలే కట్టేది. గుత్తంగా మోచేతుల దాకా రవికలుండేవి. ఎండలయ్యేది, రాళ్ళయ్యేది, రప్పలయ్యేది, చస్తే చెప్పులు వేసుకునేది కాదు. ఎందుకంటే ఆ అబ్బాయి గారు, ఇవన్నీ సోది చెప్పే వారికి నియమాలు. తను కూడా తల్లితో పాటు ఊరూరు ఇల్లిల్లు తిరిగానన్నది నరసం. తన తల్లికి అసలు తీరుబాటే ఉండేది కాదు. సంపాదన ఆ రోజుల్లో సోరెడు గిద్దెడు గింజలు చాటలో పోసేవారు. అదే చెబుతా, ఆ సోది బుట్టను ఈతాకులతో అల్లుతారు. మా అమ్మమ్మ కర్ర కడిగిన తరువాత ఆ బుట్టను, ఆ సోది పీటను, కర్రను మా అమ్మకి ఇచ్చిందండి. మా అమ్మ కూడా చెప్పినంత కాలం చెప్పింది. ఇక తన వల్ల కాదనుకున్నప్పుడు కర్ర కడిగి ఆ సామానంతా నాకిచ్చింది. కర్ర కడగటం అంటే దీనికి మామూలుగా భూతార్థం కూడా ఉంది. కర్ర కడగటం అంటే మరేం లేదు అబ్బాయి గారు, ఇక సోది చెప్పను అని ఒక నిర్ణయానికి వచ్చి సోది పుట్టను, పీటను, కర్రను పాలతో కడిగి ఆ తరువాత తరం వాళ్ళకి అందజేయటం. అలా ఒకసారి ఇచ్చాక మరింక సోది చెప్పరండి. అదే కట్టుబాటు. రోజుకు 2-3 ఇళ్ల దగ్గర మాత్రమే మా అమ్మ చెప్పేది. అప్పటికి ఆమె బాగా అలిసిపోయేది కూడా. ఒకసారి ఏం జరిగిందంటే, నడెండాకాలం తిప్పి నీడ అయ్యప్ప గారని పెద్ద రైతని, ఆయనకు 10 ఎకరాల వ్యవసాయం. గొడ్డు గోదా జీతగాళ్ళు వేస్తే 1000 రూపాయలుగా ఉండేదండి వాళ్ళ సంసారం. వారి పశువుల్ని తోట పొలంలో వాముల దగ్గర కట్టేస్తూ ఉండేవారు. ఒకసారి వాళ్ళ చూడి ఆవు తప్పిపోయి ఎక్కడికి పోయింది ఎవ్వరికి అంతు చెక్కలేదు. అప్పుడేమో అయ్యప్ప గారు మా ఇంటికి ఎడ్ల బండి పంపారు. మా అమ్మ నేను వెళ్ళాను. అయ్యప్ప గారి భార్య తిరుపతమ్మ గారు మంచి తల్లి, పార్వతీ అమ్మవారి లాగా ఉండేదాన్ని. సోదికి కూర్చున్నారు. మా అమ్మ అందరు దేవుళ్లను దేవతల్ని తలచుకుంది. ఆవు పోయిన సంగతి మాకు తెలియదు కదా. అమ్మ చెప్పింది, అది తప్పిపోవడమేనని, గోలక్ష్మి పలానా చోట అంగలారుస్తున్నదని చెప్పింది. అయ్యగారు మనిషిని పంపారు. అక్కడికి వైకుంఠపురం దగ్గర కృష్ణ ఊబిలో కూరికి పోయి ఉందావు. 4 మనుషులు మూకులేసి బయటికి లాగి ఇంటికి తెచ్చుకున్నారు. అట్లాగే కల్లంపూడి పెదరామయ్య గారి పెద్ద కొడుకు తప్పిపోయినప్పుడు కూడా మా అమ్మ సోది చెప్పింది. చెప్పినట్టుగానే 10వ రోజున ఆయనే ఇంటికి వచ్చారు. ఆ నరసమ్మ చెప్పడం ఆపి చెమట తుడుచుకుంది. దీన్ని అడ్డం పెట్టుకొని బతికేవాళ్ళు కూడా ఉన్నారండి. సోది చెప్పడం అంటే పనికిరాని విషయాలు చెప్పడం. మా అమ్మ ఉపకారం మాత్రమే చేసింది, నేను అలాగే చేస్తున్నా. మాకు అవసరం లేదు. మా అమ్మ ఊరూరా ఇల్లు తిరిగింది.
ఉయ్యూరులో ఉన్నప్పుడు నేను తిరిగానండి. ఈ బస్తీలో కుదరదు అబ్బాయి గారు, ఇదేదో మోసమని దగా అని అనుకుంటూ ఉంటారు. అది నాకు బతుకు తెరువు కాదు. మా ఆయన లారీల కంపెనీలో పనిచేస్తారు. ఆయన సంపాదనే మాకు చాలు. కాకపోతే కులవృత్తిని విడిచిపెట్టడం ఎందుకని నా దగ్గరకు వచ్చినటువంటి వాళ్లకు మాత్రమే నేను చెబుతూ ఉంటా. ఇప్పటిదాకా ఆ సోలెడు గిద్దెడు గింజలు ఒక చిన్న పైసా తీసుకొని ఎక్కువ ఇచ్చినా నేను ముట్టుకోను. ఆ పాటి కూడా ఇచ్చుకోలేని వాళ్ళు వస్తే నేనే నా గింజలు చాటలో పోసి చెబుతా అన్నది నరసమ్మ ఎంత నిజాయితీయో. తరతరాలుగా వస్తున్న తమ సోది బుట్టను చూపించింది మా నరసం. అది శిథిలమైపోయి లోపల పాతగుడ్డలు, మందకట్టెలు, కందము, సత్తు, లోటా ఉన్నాయి. అవి వాళ్ళ అమ్మమ్మ తనకు అమ్మకిస్తే, అమ్మ తనకిస్తే అది ఆస్తి అని చెప్పి ఓ మూలగా చిన్న సోది పీట, దాని నిండా పసుపు కుంకుమ, వాటి మధ్య మెరిసిపోతున్న గవ్వలు ఉన్నాయి. ఇంకో మూలగా చిన్న కర్ర పొడక ఉంది. దానికి అటు ఇటు 2 తోరాలు వేలాడుతూ ఉన్నాయి. ఈ విద్య మా వంశంలో నాతోటి ఆఖరి అబ్బాయి గారు. నాకు కూతుళ్ళు లేరు. ఈ కోడలేమో చదువుకున్న పిల్ల, దానికి ఇన్నవన్నీ సరిపడవు అన్నది నరసమ్మ పమిట చెంగు సోది పీటను తొడుస్తూ. అంగిలో పోచ అటు పోదు ఇటురా, అంగిలో పోచ అటు పోదు ఇటురా, మీకేం మహారాజులు, పెట్టి పుట్టినోళ్ళు, ఎన్ని కబుర్లైనా చెబుతా. మీతో మాట్లాడుతూ కూర్చున్నాననుకోండి, కొండలు పొయ్యి మీద కెక్కవు కాబట్టి అని వాక్యం పూర్తి చెయ్యకుండానే వలను కాలవలోకి విసిరాడు నూతక్కె గంగయ్య. దూరంగా సరివి చెట్లు గాలి వీచినప్పుడలా తలలు విరబోసుకొని గోల చేస్తున్న కాలవలకు అవతల పచ్చని తివాతీ పరచినట్టుగా పసుపు తోటలు, వాటికి కుడివైపుగా కంకుల బరువుతో వంగిపోయిన వరి పొలాలు, ఇంకా దూరంగా తాడి చెట్ల వరుస ఉండి రోడ్డును అదరగొడుతూ పరిగెత్తే లారీల రొద, వీటి మధ్యనే ఉన్న వీటన్నిటికీ అతీతంగా వలవేసి చూస్తూ కూర్చున్నాడు గంగయ్య. ఊళ్ళో ఎన్నని అమ్ముతాం బాబుగారు, ఎంత మందికి అమ్మగలం? కావిడేసుకొని టౌన్కు వెళ్లాల్సిందే. అంత దూరం తీసుకెళ్ళాక కమిషన్దారు అడిగినంత వాళ్ళకి ఇవ్వాల్సింది. అలాగే నిలువ ఉండే సరుకు కాదాయి. కూడదని ఉంచామనుకోండి, రేపైనా అల్లా వాడికే అమ్మాలిగా, లేదా ఇంకో కమిషన్దారికి అమ్మాలి. వ్యాపారంలో వాళ్ళలో ఇన్ని పోటీలున్నా మా దగ్గరకు వచ్చేసరికి వాళ్ళంతా ఒకటేనండి. సరుకు బాగా లేదంటారు, కొనే దిక్కు లేదు పొమ్మంటారు, ఏదో దయ తలచినట్టు కొంటారు. ఏదో కాడికి అమ్ముకోవడం, ఆ డబ్బులతో ఉప్పు పప్పు నూనె గిన్నె కొనుక్కోవడం, మళ్ళా కావిడేసుకొని కొంపకు రావటం, ఇది వరుస. అలా కూడా పదకుండా భగవంతుడు మా కొంపలు కూల్చేశాడు. ఈ తుఫాన్లో మా వాళ్ళంతా చచ్చిపోయారు. నేనొక్కడినే తాటి చెట్టెక్కి బతికా. కట్టు పంచె తప్ప ఒంటి మీద ఇంకేం లేని గంగయ్యను ఎవరో దయామయుడు ఆదరించి, ఇంకా ఆ దేశం పోనండి అయ్యా, అందరూ చచ్చిపోయారు. ఉన్న ఊరేమో దిబ్బేసుకుపోయి ఇక్కడికి వచ్చి పడ్డా. ఈ కాలువలో చేపలు పడతా, సాయంకాలం కల్లా నెల టనాల్లో అమ్ముకొస్తా. ఈ గుడిసె నేనే సొంతంగా వేసుకున్నా. కాలువ మీద మేస్త్రి అప్పుడప్పుడు వచ్చి బెదిరిస్తాడు. పావలో అర్ధో చేతిలో పెట్టి పంపేస్తా. బుట్టెడు చేపలిస్తా వెళ్ళిపోతాడు. సుఖమని అనబోకండి, ఎంతవరకు పస్తులు చెయ్యాల. ఈత రాసిపెట్టి ఉందనుకోండి, మీరు కూడా తప్పించలేం కదా, నేను కూడా తప్పించలే అన్నాడు. దివిసీమలో జరుగుతున్న పునర్నిర్మాణ కార్యక్రమాల గురించి అతను ఎవరో అంటుండగా విన్నాడు. మత్స్య పారిశ్రామికుల సహకార సంఘాల గురించి కానీ, వారి సంక్షేమ సమాచారం గురించి, అమలు జరుగుతున్న పథకాల గురించి గంగయ్యకేమీ తెలియదు.
ఏం చేస్తున్నారు, ఏం చస్తున్నారో నాకు తెలియదని. అంతో ఇంతో చేసినా అది నాలాంటి వాళ్ళ దాకా రానే రాదండి. మధ్యనున్నోళ్లు మింగటానికే సరిపోతుందండి. పేరు మాది, నోరు వాళ్ళది అన్నాడు గంగయ్య. ఇంకొకసారి వలను కాలవలోకి విసు. ఇవాల్టి చివరిది. కేసరి జీర్ణ తృణంబు మేయునే. అర్ధ శతాబ్దం కిందట ఇప్పుడున్నంత మంది దేశభక్తులు లేరు. ఈ పాటి దేశభక్తి లేదు. దేశ సేవ చేద్దామన్న సంకల్పంతో ఈనాడు ముందుకొస్తున్నంత మంది ప్రజాసేవకుల్లో 1000వ వంతు 1,00,000వ వంతు కూడా ఆనాడు లేదు. కారణాలు మనకు తెలుసు. దేశభక్తికి ఇప్పుడున్నంత గిట్టుబాటు అప్పుడు లేదు. లీడర్ అన్న ప్రతివాడు ఇప్పుడు ఏదో ఒక పదవిలో ఉండి తనివి తీరా ప్రజాసేవ చేస్తా. తను తరిస్తున్నాడు, తన వారిని తరింపచేస్తాడు. అప్పుడు అలా కాదు మరి. దేశం పట్ల భక్తి చూపటం నేరం, రత్నం వడకటం నేరం, ఖద్దరు కట్టడం నేరం, గాంధీ పేరు పలకటం నేరం, కళ్ళు తాగవద్దనటం నేరం, విదేశీ వస్తువులు వాడవద్దనటం నేరం. ఈ నేరాలకు శిక్షలు కూడా దారుణంగా ఉండేవి. ఖద్దరు కట్టుకొని జైల్లో ఉన్న వాళ్ళున్నారు. రత్నం ఒడికి లాఠీతో చేతులు విరగొట్టించుకున్న వాళ్ళున్నారు. కల్లుపాకల దగ్గర, సారా దుకాణాల దగ్గర పికెటింగ్ చేసి నెత్తురు మడుగుల్లో ఓలలాడిన వాడున్నారు. ఓ చెట్టు మీదో గుట్ట మీదో జాతీయ పతాకాన్ని ఎగరేసినందుకు చచ్చిపోయిన వాళ్ళు. సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని ఆస్తులన్నీ పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. తమ సమస్తాన్ని దేశ స్వాతంత్రానికి అర్పితం చేసి ఈనాడు బికారిగా బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. మీరా సాహెబ్ గారు ఈ చివరి కోవకు చెందిన వ్యక్తి. మీరా కుటుంబానికి దేశభక్తికి సంబంధం లేదు. ఆయన తండ్రి మంచి సంగీత విద్వాన్. ఆయన చేతి కింద 5-6 జనం హమేషా ఉండేవారు. వాళ్ళందరూ కలిసి పెళ్లిళ్లకు తాషా మర్బాద్ వాయించేవారు. మీరా తండ్రి షహనాయ్ అద్భుతంగా వాయించేవాడు. బిస్మిల్లా ఖాన్ లాగా తన కొడుకును కూడా తనంతటి వాణ్ణి చేద్దామని ముసలాయన ఉబలాటపడి అంతో ఇంతో చదువుకున్న మీరాకు అక్షర ముక్క వంట పెట్టల. ఆయన గొంతులో సప్తస్వరాలు గుణగుణలాడుతూ ఉండే. గుండెల్లోంచి సంగీత ఝరి పల్లుబుకుతూ ఉండే. తీరా అదృష్టవశాత్తు మీరా గొంతు కమ్మగా కూడా ఉండే. తండ్రి సెక్షన్లో మీరా సంగీతం నేర్చుకున్నారు. తండ్రి బృందంతో పాటు పెళ్లిళ్ళకు కూడా వెళ్ళేవాడు. ఉన్నవ లక్ష్మీనారాయణ గారు తమ శారదా నికేతన్లో ఒక విధావా వివాహం తలబెట్టినప్పుడు ఊరి వారందరూ ఆయన్ని దాదాపుగా విలేశారు. అయినా ఉన్నవారు లెక్క చెయ్యరు. ఈ పెళ్లిని శాస్త్రోక్తంగా జరిపించాలని ఉన్నవారి అభిప్రాయం. మరి పురోహితుడవుడు, మేళగాళ్ళెల, కవిరాజు రామస్వామి చౌదరి గారు, ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులు గారు మంచి స్నేహితులు. పౌరోహిత్యం జరపడానికి రామస్వామి గారు ఒప్పుకున్నారు. ఆ పెళ్లికి మా నాన్న మేళం వాయించాడండి. మా నాన్నతో పాటు నేను వెళ్ళాను. పెళ్లిని ఆపు చెయ్యటానికి ఊళ్ళో వాళ్ళు చాలామంది సిద్ధంగా వచ్చారు. అయినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పెళ్లి జరిగిపోయిందనుకోండి అన్నారు. అప్పుడే మీరాకు ఉన్నవ వారితో పరిచయం. తొలిసారిగా సహపంక్తి భోజనాల్లో పాల్గొంది కూడా అప్పుడే. నా వాడు బాగా పాడుతాడండి అని మా నాన్నగారు రామస్వామి గారితో అన్నారండి. చౌదరి గారు పాడమన్నట్టుగా సైగ చేశారు. నేను 2-3 పద్యాలు పాడా. ఉన్నవారు ఆశ్చర్యపోయారు. రామస్వామి గారు మెచ్చుకున్నారు అన్నాడు మీరా. ఆ తర్వాత ఉన్నవారి నుండి తరచుగా మీరాకు కబుర్లు వస్తూ ఉండేవి. ఎక్కడెక్కడో మీటింగు ఏర్పాటు చేశామని, ఆ మీటింగులో పాడమని పంతులు గారు అనేవారు. అలాగే పాడారు. వీరగంధము తెచ్చినారము వీరులవ్వల తెలుపుడి అనేటువంటి కమ్యూనిస్టు పాట ఉంది కదా. ఆ పాటను మీరా పాడుతుంటే పైన పూతున్న పక్షులు కూడా వినేవాడు. మామూలు జనం కన్నా పోలీసులే ఆ మీటింగులకు ఎక్కువగా వచ్చేవాడు.
బాబు వాళ్లకు నా పాటలంటే ఇష్టమే, నా ప్రార్థన అయ్యిందాకా అక్కడక్కడ ఉండి ఆ తర్వాత సభను చెదరగొట్టేవాడు. ఒకసారి నన్ను పట్టుకున్నారు, రిమాండ్లో ఉంచారు. నా చేత పాడించుకొని తర్వాత చావబాదారు. ఆ తర్వాత మీరు పేరు విన్నారో లేదో కానీ డప్పుల సుబ్బారావు అని ఆ రోజుల్లో పరమ కిరాతకుడైన పోలీస్ ఆఫీసర్ ఉండేవాడు. వాడికి పాపం, పుణ్యం, దయ, దాక్షిణ్యం ఏ కోశానా లేవు. అమరావతిలో శివరాత్రికి బ్రహ్మాండంగా అమరేశ్వర స్వామి ఉత్సవాలు జరుగుతాయి. ఆ ఉత్సవాలకు కొత్తగా కళ్ళు అంగళ్ళు తెరిచారు. తెల్లాకుల జాలయ్య గారి నాయకత్వంలో తెల్లాకుల జాలయ్య గారి పేరును ఒక కాలేజీ కూడా ఉంది, అక్కడ జేసీ కాలేజ్ అంటారు. సుబ్బారావు తన ఆ బిజీ టికెటింగ్ చేస్తున్నాం మేమంతా. మాతో పాటు 10 మంది ఆడవాళ్లు కూడా ఉన్నారు. సుబ్బారావు తన బలగంతో మా మీద దాడి చేసి నాకు జాలయ్య గారికి చావు దెబ్బలు తగిలాయి. 5 ఆడవాళ్ల గాజుల బద్దలు కొట్టారు, పుస్తెల తాళ్లు తెంచేశారు, జాతీయ జెండాను బూటు కాట్లతో మత్తగించారు. చాలా మంది స్పృహ తప్పిపోయారు అని ఆగిపోయాడు. 1942లో తెనాలి రైల్వే స్టేషన్లు ధ్వంసం చేసిన వారిలో తనున్నది లేనిది మీరా చెప్పల. అప్పుడు ఆ సంగతులు ఎందుకండి ఇప్పుడు అన్నాబాయి గారు అని దాటేశారు. స్వరాజ్యం వచ్చాక దేశ స్వరూపంలో విచిత్రమైన మార్పులు చాలా వచ్చాయి. ఈ మార్పుల్ని చూసి మీరా ఆశ్చర్యపడి ఒకప్పుడు త్యాగదీక్షతో తమ ఆత్మస్థాన్ని దేశమాత పాదాల వద్ద సమర్పించిన వ్యక్తులు క్రమంగా ఆ ఉత్తమ గుణం లుప్తమైపోతున్నందుకు మీరా బాధపడ్డారు. ఆశ్రయించితే నాకు ఏదో ఒకటి దొరికేది. నాకు తెలిసిన వాళ్ళు ఇప్పుడు లేరనుకోండి, ఒకప్పుడు ప్రభుత్వంలో ఉండేవాడు. ఆశ్రయించి ఏదో ఒకటి లంకించుకోమని ఉబ్బేసిన వాళ్ళు కూడా ఉన్నారు బాబు గారు. యాచించడం నాకు ఇష్టం లేదు. అందులోనూ ఈ జనాన్ని ఆశ్రయించడం అస్సలు ఇష్టం లేదు. ఏం సంపాదించినా వెంట ఏం వస్తుందండి? ఈ లుంగి కూడా లాగేసి పాత గుడ్డ మీద కప్పి పారేస్తా. ఆ భాగ్యానికి నీతి నియమాలు లేకుండా బతకాల? నలుగురి చేత చీచి అనిపించుకోవాలి అని ప్రశ్నించాడు మీరా. గడిచిన 15 సంవత్సరాలుగా మీరా ఈ వృత్తిలోనే ఉంటున్నారు. ఆయన 2 కొడుకులు దర్జీ పని చేస్తున్నారు. ఏమీ వెనకేసుకోవాలా, అలా వేసుకోవాలన్న ఆబ కూడా లేదు. ఓపికొన్నంత వరకు కష్టపడతాను, ఉన్నదేదో తింటాను. నేను మాంసం తినను, మా పిల్లలు తినరు, అవి తాగరు, ఇవి తాగరు. నాకున్న దురభ్యాసం చుట్ట కాల్చి, అది ఈ మధ్యనే అలవాటై విపరీతంగా పళ్ళు సలుపుతాయి. చుట్ట తాగితే మంచిదన్నారు. మంచిదో వల్లకాడో కానీ బాబాగారు, చుట్ట మాత్రం నన్ను వదిలిపెట్టను అంటోందండి అన్నాడు. ప్రస్తుత దేశ పరిస్థితుల గురించి అడిగిన ప్రశ్నకు మీరా సూటిగా సమాధానం చెప్ప. తమరేదో అడిగారు కానీ నా ఉద్దేశం ఎవడికి కావాలయ్యా నాయన, మనం ఇంకేదన్నా మాట్లాడుకుందాం. నేను కుట్టిన పరుపులు చూడండి, 10 ఏళ్ళు గ్యారంటీ ఇస్తా. దూది ముద్ద కట్టదు, ఒకవైపుకు ఉండ చుట్టుకు పోదు, కుట్లు పెగలవు. మా పిల్లలు కూడా దర్జీ పని బాగా చేస్తారు. రండి చూద్దురుగానని లేచాడు మీరా. అప్పుడెప్పుడు ఏ ఉద్యమంలోనూ ఏ పోరాటంలోనూ ఏమాత్రం సంబంధం లేని వాళ్ళు ఎంతో మంది స్వాతంత్ర యోధులుగా, దేశభక్తులుగా, ప్రజానాయకులుగా దేదీప్యమానంగా వెలిగిపోతున్నారు. ఎడాపెడా సాధించుకుంటున్నారు, మోలేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళని చూసి నేర్చుకుందామన్న కనీస జ్ఞానం కూడా మీరాలో కనిపించదు. బొత్తిగా చెల్లుబాటులో లేని నీతిని, నిజాయితీని నమ్ముకొని నానా అవస్థలు పడుతున్నాడంటే పడడా? ఇతన్ని చూసి జాలి పడటం కంట మనం మాత్రం ఏం చెయ్యగలం కనుక అని ముగించా. రేపు గడ ఎక్కినా గడప గడపెత్తిన
గడ ఎక్కిన గడప గడ ఎక్కిన అని చెప్పేటువంటి ఒక చిన్న ఎనక్డోడ్ కథ రేపు తెలుసుకుందాం.